నమస్తే, జై శ్రీరామ్ యూట్యూబ్ మిత్రులందరికీ. ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ డిస్టిక్లో పాతాళ శంభు అనే దేవాలయం ఉంది. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది టెంపుల్లోకి ఎంట్రన్స్. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. మీరు టెంపుల్లో ఇలా వ్యూ చూసుకోవచ్చు. స్వామివారు గర్భగుడిలో ఇలా ఉంటారు. ఇక్కడ కర్పర్ స్వామివారిని మీరు చూసుకోవచ్చు. తమిళ్లో కర్పర్ అట స్వామి, నాకు తెలుగులో తెలీదు. ఇది గర్భగుడిలోకి ఎంట్రన్స్. దర్శనం క్యూ లైన్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు ఇక్కడ మనకు విఘ్నేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు ముందుగా. ఇలా మనం నడుచుకుంటూ లోపలికి ఎంట్రీ కావాలి. ఇక్కడ పాతాళ శంభు స్వామి పాతాళం లోపంలో ఉంటారు. పాతాళ శంభు మురుగన్ స్వామి భూమి లోపల ఇలా మనం దిగుకుంటూ వెళ్ళాలి కిందికి. టెంపుల్ చుట్టుపక్కల ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలా మనం మెట్లు దిగుతూ గర్భగుడిలోకి ఎంట్రీ కావాలి. మనం లోపలికి మొబైల్ కెమెరా నాట్ అలౌడ్. ఇలా దర్శనం చేసుకొని మనం బయటకు వెళ్ళాలి. ఇక్కడ స్వామి దగ్గర మనకు విభూది ఇస్తారు, స్వామివారి విభూది. చూడొచ్చు మీరు టెంపుల్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు అన్నదానానికి డబ్బులు డొనేట్ చేయొచ్చు. ఇక్కడ కరుంగలి మాల ప్రైజెస్. ఈ టెంపుల్ ప్రత్యేకత, ఇక్కడ చాలా శక్తివంతమైన కరుంగలి మాల ఒరిజినల్ది వీళ్ళు టెంపుల్ వారు అమ్మడం జరుగుతుంది. ఇక్కడ దొరికేది ఒరిజినల్. ఇక్కడ 45 days స్వామి దగ్గర పూజ చేసిన తర్వాతనే మాలలు వీళ్ళు అమ్మడం జరుగుతుంది. టెంపుల్ వారు మన దేశంలో ఉన్నటువంటి ఎవరైనా వికలాంగులు వాళ్ళకు ఉచితంగా ఈ కరుంగలి మాల వీళ్ళు ఇస్తారు టెంపుల్ వారు. ఇక్కడ దొరికేదే ఒరిజినల్. ఆన్లైన్లో చాలామంది కొని మోసపోతున్నారు. మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలంటే నన్ను సంప్రదించండి. మీకు ఒరిజినల్ కరుంగలి మాల స్వామి దగ్గర పూజ చేయించి తీసుకురావడం జరుగుతుంది. చాలామంది సెలబ్రిటీస్ ఈ కరుంగలి మాల వాడడం జరిగింది. చూడొచ్చు మీరు. టెంపుల్లో మీరు కరుంగలి మాల తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ కూడా, యూపీఐ పేమెంట్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి కుంకుమ, విభూది అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడ టెంపుల్ వారు సేల్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు.
ఇళయరాజా గారు కూడా ఇక్కడికి వచ్చి టెంపుల్ని సందర్శించారు. ఇక్కడ రోజు ఈ పాతాళ శంభు ఆలయంలో రోజు ఇక్కడ అన్నదానం చేస్తారు మధ్యాహ్నం 1 గంటకి. చాలా బాగుంటుంది దేవుడి ప్రసాదం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తింటారు ఈ ప్రసాదాన్ని. చాలా బాగుంటుంది. టెంపుల్ వారు చేస్తారు డైలీ మధ్యాహ్నం 1 గంటకి.